అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను మీకు ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము అనేసనే చెప్తానండి. యూజువల్‌గా మనకేంటంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ జంక్ ఫుడ్ ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళకేంటంటే చిన్న పిల్లలకి పొట్టలో నొప్పి రావడం కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి, లూజ్ మోషన్స్ అవ్వడం కానివ్వండి, ఫీవర్ రావడము, లైక్ ఇలాంటి సింప్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం యూజువల్‌గా. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల చిన్న పిల్లలనే కాదండి, ఎక్కువగా అయితే గనుక పిల్లలు మారం చేస్తారు కాబట్టి జంక్ ఫుడ్ లైక్ చేస్తారు. సో, ఇలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళకు కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. సో, యూజువల్‌గా మనకేంటంటే ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల మనకేమవుతుందంటే మనకి మన బాడీలో అసిడిటీ ప్రాబ్లమ్ అనేది అవుతుంది. అసిడిటీ ప్రాబ్లమ్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే పొట్టలో నొప్పి రావడం కానివ్వండి, గ్యాస్ కంటెంట్ ఫామ్ అవ్వడం కానివ్వండి, కొంతమంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. అది మనకేంటంటే హెల్త్‌కి కూడా మంచిది కాదు. అండ్ వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ కానివ్వండి, అందులో మనకి ఫుడ్ కలర్స్ యూజ్ చేయడం కానివ్వండి, లైక్ అలాంటివి యూజ్ చేస్తారు కాబట్టి మనకేంటంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈజీ ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇదొకటే కాకుండా మనకి ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే మన బాడీలో లేడీస్‌లో మెయిన్‌గా లేడీస్‌లో ఏమవుతుందంటే హార్మోన్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. సో, చిన్న పిల్లలు బేసికల్‌గా మనకి ఎవరైతే లైక్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఏజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పుడే మెనార్కే ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ ఏజ్‌లో వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడైతే మెనార్కే ఏజ్‌లో వాళ్ళకి లైక్ అబ్డామిన్ పెయిన్, సివియర్‌గా పొట్టలో నొప్పి రావడం, పీరియడ్ వచ్చిన స్టార్టింగ్ డేనే వాళ్ళకి పొట్ట నొప్పి రావడం కానివ్వండి, వాళ్ళకి మైల్డ్‌గా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం కానివ్వండి, నెక్స్ట్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అవ్వడం కానివ్వండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవుతాయి. అవి హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి లైక్ ఏమవుతుంది, ఫేస్ పైన ఫేషియల్ గ్రోత్, హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మనం హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఫేస్ చేస్తూ ఉంటాము. సో, ఇలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి. సో, ఎంతవరకు మనం జంక్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేస్తే గనుక మనం అంత హెల్త్‌ని అంత ప్రాపర్‌గా సెట్ చేసుకోగలుగుతామండి. ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకేంటంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ అనే కాదండి, మనకి చాలా రకాల డిసీజెస్ కూడా అటాక్ అవుతూ ఉంటాయి. ఐబీడీ డిసీజ్ అని చెప్పేసి, అంటే ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిజార్డర్ అని చెప్పేసి, నెక్స్ట్ ఐబీఎస్ అని చెప్పి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పేసి, నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి, ప్యాంక్reatitis అని చెప్పేసి, కాన్స్ డిసీజ్ అని చెప్పి, అల్సరేటివ్ కొలైటిస్ అని చెప్పేసి, ఇలా గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన డిసీజెస్ చాలా రకాలుగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఔట్ సైడ్ ఫుడ్ నీట్‌గా ఉండదు, హైజీనిక్‌గా ఉండదు కాబట్టి మనకి రిఫైన్డ్ ఆయిల్స్ అటువంటివి యూజ్ చేస్తారు కాబట్టి, అండ్ ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకేంటంటే వాటి వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, ఎంతవరకైనా కూడాము మనం ఇలాంటి ఫుడ్‌కి దూరంగా ఉంటే గనుక, ఇలాంటి జంక్ ఫుడ్స్ కానివ్వండి, బేకరీ ఐటెమ్స్ కానివ్వండి, వీటికి ఎంత దూరంగా ఉంటే గనుక మనం మన హెల్త్‌ని అంత ప్రాపర్‌గా సెట్ చేసుకోగలుగుతామండి. సో, మనం ఫుడ్ కూడా ఏంటంటే ఇన్ టైమ్ టేక్‌లో తీసుకోవాలి. మనం ఫుడ్ అనేది కూడా మనం టైం ప్రకారం తీసుకుంటేనే మనకి అసిడిటీ ఫార్మేషన్ అనేది అవ్వకుండా ఉంటది. సో, మార్నింగ్ మనము యూజువల్‌గా 9 లోపల బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్‌నూన్ 1-2 మధ్య లంచ్ చేసేసుకోవాలండి. అండ్ నైట్ డిన్నర్ 7-8 లోపల మనం డిన్నర్ అనేది ఫినిష్ చేసుకోవాలి. సో, ఇలా ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటే గనుక, ప్రాపర్ టైంలో తీసుకుంటే గనుక మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా మనం మనకంటే లైక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ కానివ్వండి, పైల్స్ ఫిస్టులా ప్రాబ్లమ్ కానివ్వండి, లైక్ ఈ ఫిస్టులా ఎందుకు ఫామ్ అవుతుంది అంటే గనుక మనకి యూజువల్‌గా బేసికల్లీ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవ్వడం వల్లే. మళ్ళీ మనం ఏంటంటే ఆ గ్యాస్ ఏదైతే ఫామ్ అయిపోయి ఉంటుందో మనకి పొట్టలో, అది ఏమవుతుంది, కాన్‌స్టిపేషన్ కిందకి లీడ్ అవుతుంది. ఆ కాన్‌స్టిపేషన్‌కి లీడ్ అవ్వడం వల్లనే మనకి నెమ్మదిగా అది పైల్స్ కిందకి, ఫిస్టులా కిందకి ఫామ్ అవుద్ది. సో, ఇలా జంక్ ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే గనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఎవరైనా ఇలా చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీరు ఆ జంక్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయండి. హెల్తీ ఫుడ్ అనేది తీసుకోండి.